తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు ఇద్దరే మోస్ట్ డిమాండెడ్ పొలిటీషియన్స్. ఒకరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి, రెండవ వ్యక్తి బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. 2029లో తెలంగాణ రాజకీయాల్ని, తెలంగాణ సీఎం పొజిషన్ని నిర్ణయించేది ఈ ఇద్దరు నేతలే. వీళ్ళిద్దరిలో ఒకరు ఖచ్చితంగా సీఎం కావటం ఖాయం. ఈ సమీకరణాలు ఏంటో చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ బీజేపీ వేస్తున్న ఎత్తుగడలు, అధికారం కోసం ఆ పార్టీ హైకమాండ్ సిద్ధం చేస్తున్న భయంకరమైన ప్లాన్ వర్కౌట్ అయితే రేవంత్ రెండవసారి సీఎం అవుతారు, లేదా హరీష్ రావు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటారు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లు బీఆర్ఎస్ పరిపాలించింది. అవినీతి, అహంకారం ఆ పార్టీని ఓడించాయి. 2023 నుంచి 5 ఏళ్ల పాటు కాంగ్రెస్కి అధికారం దక్కింది. కానీ అవినీతి, అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ కూడా వచ్చే ఎలక్షన్లో ఓటమి చవిచూడటం ఖాయమని జనమే చెప్పుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఇమేజ్ సరిపోవటం లేదు. నేతలెవరూ ఆయనతో కలిసి నడవటం లేదు, రావటం లేదు. దీంతో మీడియా సపోర్ట్ కూడా పెద్దగా లేకపోవడంతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావటం కష్టమేనని తెలంగాణలో అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయాలని జనం అనుకున్నా ఆ పార్టీకి క్యాడర్ లేదు, లీడర్ లేదు. ఉన్నదల్లా మోదీ బొమ్మ ఒకటి మాత్రమే. ఆ మోదీ బొమ్మకి కూడా క్రమంగా ఆదరణ తగ్గిపోతోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ వీళ్ళందరూ తెలంగాణ బీజేపీని పరుగులెట్టించే పరిస్థితిలో లేరు. అంత శక్తిమంతులు కూడా కాదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్తో కానీ, అపోజిషన్తో ఉన్న టీఆర్ఎస్తో కానీ యుద్ధం చేసే నాయకుడు తెలంగాణ బీజేపీలో ఒక్కడు కూడా లేడు. 2024 లోక్సభ ఎన్నికల్లో కూడా కేవలం మోదీ బొమ్మ చూపించి తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచింది బీజేపీ. అందుకే స్థానిక నేతలను నమ్ముకోవటం అనవసరం. ఉన్న 2 ఏళ్ల కాలంలో పార్టీని బలోపేతం చేసి ఎన్నికలకు సిద్ధం చేసేంత సీన్ తెలంగాణ బీజేపీ నేతలకు లేనే లేదు అని బీజేపీ హైకమాండ్ ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసింది. 2029లో తెలంగాణని కైవసం చేసుకునే కసరత్తులో రకరకాలుగా వ్యూహాలు అమలు చేస్తుంది. ఏపీలో వర్కౌట్ అయిన ఎన్డీఏ కూటమి ఫార్ములాని తెలంగాణలో వాడదాం అనుకుంది. శాంపిల్గా పవన్ కళ్యాణ్ని పంపించింది. తెలంగాణ వాదుల్లో, జనంలో వచ్చిన వ్యతిరేకత చూసి తక్షణమే ఆ ప్రయత్నం విరమించుకుంది. అందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో ఒంటరిగానే వెళ్తామని ప్రకటించేశారు. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి 30 నుంచి 35 అసెంబ్లీ సీట్లు గెలవగలిగితే కాంగ్రెస్ను చీల్చి సీఎం రేవంత్ రెడ్డిని ఒక వర్గంగా బయటకు తీసుకొచ్చి ఆయనను ముఖ్యమంత్రి చేసి ప్రభుత్వం స్థాపించాలి అనేది ఓ వ్యూహం. అది వర్కౌట్ కాకపోతే బీఆర్ఎస్ను చీల్చి హరీష్ రావు నేతృత్వంలో ఒక వర్గాన్ని బయటకు తీసుకువచ్చి ఆ గ్రూప్ను కలుపుకొని హరీష్ రావు ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రభుత్వాన్ని స్థాపించడం మరో వ్యూహం. అప్పటి పరిస్థితులను బట్టి ఈ 2 వ్యూహాల్లో ఏదో ఒకటి అమలు చేస్తుంది బీజేపీ హైకమాండ్. బీజేపీయేతర, ఆర్ఎస్ఎస్యేతర నాయకులకు బీజేపీలో ఆశ్రయం కల్పించడమే కాదు, వాళ్ళని ముఖ్యమంత్రులుగా కూడా చేస్తున్నారు. ఈ కోటాలో అస్సాంకి హేమంత్ విశ్వాస్, పశ్చిమ బెంగాల్కి సువేందు సీఎంలు కూడా అయ్యారు. స్థానిక నేతలను నమ్ముకొని తెలంగాణలో అధికారంలోకి రావటం అసాధ్యమని బీజేపీ హైకమాండ్ పూర్తి క్లారిటీతో ఉంది. ఇప్పటికిప్పుడు పార్టీ నేతలను ఎంత పరుగులు పెట్టించినా బీజేపీ ఇమేజ్ పెరగదు అనేది పార్టీ అగ్రనేతల ఆలోచన. అందుకే కింద మీద పడి 2029 అసెంబ్లీ ఎన్నికల్లో 35 నుంచి 40 సీట్లు సాధించుకోగలిగితే కాంగ్రెస్ని కానీ, బీఆర్ఎస్ను కానీ చీల్చి చీలిక వర్గంతో ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు అనేది బీజేపీ పక్కా వ్యూహం. అధికారం కోసం దేనికైనా, ఎంతకైనా తెగించాలనే ఫార్ములా ఇప్పటికే చాలాసార్లు ప్రయోగించి సక్సెస్ అయింది బీజేపీ. నిన్న కాకమున్న తృణమూల్ నుంచి 20 మంది ఎంపీలను చీల్చి ఊరు పేరు లేని పార్టీలో విలీనం చేసి తమ కంట్రోల్లో పెట్టుకుంది బీజేపీ హైకమాండ్. ఇలాంటి అడ్డగోలు ఫార్ములాలే 2029లోనూ తెలంగాణలో ప్రయోగించబోతోంది. ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్లో తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని నాతో కలవచ్చు కదా, హంసే హాత్ జోడో అని తెలివిగా సిగ్నల్ ఇచ్చారు. అంటే రేవంత్ రెడ్డికి 2029లో బీజేపీ తలుపులు తెరిచి ఉంచుతుందని చెప్పకనే చెప్పారు. పార్టీకి పనికిరాని కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ కంటే దూకుడుగా దూసుకెళ్లే రేవంత్ వంటి లీడర్ బీజేపీకి అవసరమని మోడీకి చాలా క్లారిటీ ఉంది. అందుకే ఓ కర్చీఫ్ వేసి పెట్టి ఉంచారు. లోపాయకారిగా రేవంత్ మోడీతో టచ్లో ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్లో గ్యాసిప్స్ నడుస్తున్నాయి.
ఆర్ఎస్ఎస్లో పుట్టి వరుసగా పార్టీలు మార్చుకుంటూ కాంగ్రెస్ తీరం చేరిన రేవంత్ రేపు 2029లో అనూహ్యంగా బీజేపీ వైపు వెళ్లిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇప్పుడేదో కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో పెరిగినట్లు పెద్ద పెద్ద మాటలు చెప్తున్న రేవంత్ అవసరం వస్తే ఎలాంటి సంచలన నిర్ణయాలైనా తీసుకోగలుగుతారు. 29లో బీజేపీకి ఓ 25 మంది ఎమ్మెల్యేల సహకారం కావాలంటే రేవంత్ మాత్రమే చేయగలుగుతారు. వాళ్ళని కాంగ్రెస్ నుంచి తీసుకుని రాగలుగుతారు. బహుశా అందుకేనేమో రేవంత్ 2034 వరకు నేనే సీఎంగా ఉంటాను అని పదే పదే చెప్తూ ఉంటారు. ఇక బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు బీజేపీతో ఎప్పటినుంచో టచ్లో ఉన్నారు. కేసీఆర్ బతికి ఉండగా, కేటీఆర్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండగా హరీష్ రావు అనే వ్యక్తి బీఆర్ఎస్ తరపున ఎప్పటికీ తెలంగాణకి సీఎం కాలేడు. నిజానికి ప్రజలతో నేతలతో నిత్యం సంబంధ బాంధవ్యాలు మెయింటైన్ చేసే హరీష్ రావుకి సబ్జెక్ట్ పై కూడా పట్టు ఎక్కువ. పార్టీలో ఎవరు ఎన్ని రకాలుగా అవమానించినా తన పని మాత్రం ఆపరాయన. నిత్యం ఏదో ఒక విషయంపై మీడియాలో కనిపిస్తూనే ఉంటారు. అంతేకాదు ఆర్థికంగా కూడా చాలా బలమైన స్థితిలో ఉన్నారు. ఆంధ్ర తెలంగాణ పారిశ్రామికవేత్తలందరితోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. మీడియాలో కూడా ఓ వర్గం మద్దతు హరీష్ రావుకి బలంగా ఉంది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ కంటే హరీష్ రావును ఎక్కువ మంది ఆమోదిస్తారు కూడా. అందుకే హరీష్ రావు ఏదో ఒక రోజు తనకు చెయ్యి ఇవ్వచ్చు అనే అనుమానం కేసీఆర్లో ఎప్పటి నుంచో ఉంది. 2029లో తెలంగాణలో హంగ్ ఏర్పడితే హరీష్ రావు సారథ్యంలో 25-30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కనుక బీజేపీతో చేయి కలిపితే ఆయన ముఖ్యమంత్రిగా సర్కార్ ఏర్పడటం ఖాయం. అందుకే హరీష్ని కూడా బీజేపీ తన ట్రంప్ కార్డుగా పక్కన పెట్టుకుంది. 2029లో తెలంగాణను ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిపించి కైవసం చేసుకోవటం సాధ్యం కాదు. కనుక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి హరీష్ లేదా కాంగ్రెస్ నుంచి రేవంత్లో ఒకరిని ట్రంప్ కార్డుగా వాడి అధికారాన్ని కైవసం చేసుకోవటమే వ్యూహంగా పెట్టుకుంది బీజేపీ. అందుకే రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుంది. కింద మీద పడి 30 నుంచి 35 సీట్ల వరకు గెలవగలుగుతుంది. ఆ తర్వాత ఆట మొదలుపెట్టి బీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ను చీల్చి తిరుగుబాటు వర్గంతో కలిసి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇది అంచనాలకు మించిన వ్యూహమే కావచ్చు. కానీ బీజేపీ హైకమాండ్ స్టెప్స్ జాగ్రత్తగా గమనిస్తే వాళ్ళ ప్లాన్ ఇదేనని అర్థమవుతుంది. బహుశా అందుకేనేమో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కంటే హరీష్ రావును ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉన్నారు. 2029లో తన సీఎం పదవికి హరీష్ రావే అడ్డంకి అని రేవంత్ భావిస్తున్నట్లుగా ఉంది.